not for dealer. I am the dealer. What are they doing? Order बर्तन मैं जो बैठ रहा हूँ, मैं भी आडे. मैं भी चला नहीं जाता ये लोग. हाँ, जो भी चीज़. ऑर्डर है, अरे खाली चीज़ की मरी चीज़. लोग कोर्ट में चच्ची लो. कोर्ट में चच्ची लो. మీతో పాటు గుండాలను తీసుకొచ్చారు మీతో పాటు మీతోనే వచ్చిన వాళ్ళు మీరు ఇంతమందిలో ఎవరు రాలేదు మీతోనే వచ్చి వస్తుండే మీతోనే వచ్చిండ్రు మాకు మీతోనే వచ్చారు మీరే తీసుకొచ్చారు మీతోనే వచ్చిన అందరూ ఎవరు వాళ్ళు తీసుకొచ్చిండ్రు ల్యాండ్ తీసుకొచ్చుకున్నాడు
అద్దాలు వల్ల కొట్టిండు దౌర్జన్యం చేసి మొత్తం సార్ చూడలేదు అవి సార్ ఉన్నారు కదా మనం పట్టుకోపోవాలి వాళ్ళు పట్టుకోపోవాలి వాళ్ళని పట్టుకోపోవాలి ఒక జగన్సేన్ రెడ్డి అని నాకు కోర్టు ఆర్డర్ స్టేటస్ కో ఉండగా జగన్సేన్ రెడ్డి అనే ఒక అడ్వకేట్ గుండాలను పట్టుకొచ్చి పెట్రోల్ పంప్ అంతా ధ్వంసం చేసిండ్రు. పోలీసు వాళ్ళు కూడా వారిని పట్టుకున్నారు. ఇప్పుడు జగన్సేన్ రెడ్డి అని వీరిని నల్లకోట వేసుకొని వచ్చి దౌర్జన్యం చేసిండు. వీరిపై చట్టరీత్యా చర్య తీసుకొని ఆయనకున్న లాయర్ పట్టాన్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీ ద్వారా జడ్జి గారి కానీ కలెక్టర్ గారిని వేడుకుంటున్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి, ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలి జగన్సేన్ రెడ్డి అని, లేకపోతే ఇక్కడ మేము ధర్నా చేస్తాం మొత్తం పబ్లిక్ కూడా. ప్రముఖంగా చెప్పగా పృథ్వీసేన్ రెడ్డి గారు లేదు సార్ ఇది మీరు అది క్వశ్చన్ ఇదండి. పృథ్వీసేన్ రెడ్డి గారు ఇది వాళ్ళ మదరు 1972లో లీజ్ ఇచ్చారండి ఇండియన్ ఆయిల్ కంపెనీకి. అప్పుడు 20 years లీజ్ ఉన్నది. లీజ్ అయిపోయినాక వీళ్ళు ఖాళీ చేయలేదు. మదర్ ఎక్స్పైర్ అయినాక పృథ్వీసేన్ రెడ్డి గారికి ఇది భూమి మార్పిడి అయ్యి హీ హాజ్ ఫైల్డ్ అ కేస్ రిగార్డింగ్ ఎవిక్షన్ ఆఫ్ సూట్. అయితే 1994 నుంచి ఇప్పటి వరకు 235 రూపాయలు రెంట్ అండి. 5 లీటర్ల పెట్రోల్ కూడా రాదు. దట్ ఆల్సో దే డింట్ పే. 50,000 ట్యాక్స్ వీఆర్ పేయింగ్ ఎవ్రీ ఇయర్. దట్ డిగ్రీ హోల్డర్ ఎవ్రీ ఇయర్ 50,000 ట్యాక్స్ పే చేస్తున్నారు. స్టిల్ నౌ డిగ్రీ హోల్డర్ ఈస్ పేయింగ్. అండ్ ఆఫ్టర్ దట్ మన ఫస్ట్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి దగ్గర కేసారు 2006లో. అది డిగ్రీ అయ్యి 2010లో డిగ్రీ ఇచ్చారండి ఎవిక్ చేయమని. ఎవిక్ చేయమని 2010లో ఇస్తే 2010లో మళ్ళీ వాళ్ళు అప్పీల్ వెళ్ళారు. ఏది ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి. వాళ్ళు కూడా ఆ జడ్జి గారు కూడా ఇది సబబు కాదని చెప్పేసి కూడా డిగ్రీ ఇచ్చారు ఎవిక్ చేయమని 3 monthsలో. వాళ్ళు అది పెట్టుకొని మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ వెళ్ళారు. హైకోర్టు కూడా 2014 ఇప్పుడు మొన్న సెప్టెంబర్ రోజు ఇచ్చారండి. ఆ 3 monthsలో ఖాళీ చేయమని చెప్పి ఇచ్చారు. 3 months దాటిపోయింది. వీ హ్యావ్ మన డిగ్రీ హోల్డర్ గారు ఈపీ ఎగ్జిక్యూట్ చేశారు. జడ్జి గారు వారెంట్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూట్ చేయమని, పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చారు. సో నౌ దట్ ప్రాసెస్ ఈస్ ఓన్లీ గోయింగ్. ద బెయిలీఫ్స్ సార్ వచ్చారు. దే విల్ హ్యాండ్ ఓవర్ ద పొజిషన్ టు ద డిగ్రీ హోల్డర్. నా పేరు జగన్సేన్ రెడ్డి, అడ్వకేట్ తరఫున. సార్ పోలీసు వచ్చారు కదా సార్. మేము బెయిలీఫ్తో వచ్చామండి. మేము వీళ్ళు ఇట్లా ఇస్తారని మాకు తెలియదు కదా. బెయిలీఫ్తో వచ్చాము మేము అంతే.
వచ్చినాక వచ్చారు కదా సార్ వాళ్ళ దే ఆర్ డిస్కసింగ్ వాట్ ఈస్ ఇట్, దే హ్యావ్ సీన్ ద ఆర్డర్ వాట్ ఈస్ దిస్, అకార్డింగ్ టు కోర్ట్ ఆర్డర్ ఓన్లీ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్. మీరు అది కాదండి, అది తప్పు. ఎందుకంటే ఈ ఓనర్ తెలుగులో చెప్పమంటారా, ఈ మేము మా డిగ్రీ హోల్డర్ వాళ్ళ ఫాదర్ 1950లో రిజిస్టర్ చేసుకున్నారు. ఆయన ఎవరి దగ్గర నుంచి కొన్నారో 1933లో కోర్ట్ ఆక్షన్లో ఈ ప్రాపర్టీ కొన్నారు. ఎకరం 4 గుంటలు మొత్తం పెట్టింది, ఎకరం 4 గుంటలు కోర్ట్ ఆక్షన్లో కొన్నారు 1933లో. దాని తర్వాత అగ్రిమెంట్ ఆయన త్రూగా అగ్రిమెంట్ కాసిం అలీ అని పర్సన్ ఆయనే ఈ కృష్ణారెడ్డి గారికి అమ్మారు. 1950లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నారు. దాని తర్వాత కృష్ణారెడ్డి గారు ఏం చేశారంటే ఈ భాగము వాళ్ళ మిసెస్ వినోదాదేవికి రిజిస్టర్ చేశారు. ఈ భాగం చేసిన తర్వాత దాని తర్వాత మ్యూటేషన్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయాక వీళ్ళ త్రూగా ఇప్పుడున్న డిగ్రీ హోల్డర్ పృథ్వీసేన్ రెడ్డి గారికి మ్యూటేషన్ అయింది. కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు సార్ ఇక్కడ ఉన్నప్పుడు ఫిర్యాదు మేరకు 350 గజాలు పక్కనే ఉన్నటువంటి ప్లేస్ ఇందులోకి వెళ్ళి ఆక్యుపై చేసుకోవచ్చు. అది సార్ అది మున్సిపాలిటీ వాళ్ళు కాదు సార్, ఇది డీలర్ కృష్ణమూర్తి ఏం చేశారంటే ఫాల్స్లీ ఆడ నాలా ఉండే యాక్చువల్గా ఆ నాలాది హీ హాజ్ ఫిల్ ద పిట్, ఆ పిట్ చేసి కబ్జా చేద్దామని చూశాడు. అయితే గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పిటిషన్ వేసి ఇక్కడ డిస్మిస్ అయినా కూడా హైకోర్టులో వాళ్ళు డిస్మిస్ చేశారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, హౌ కమ్ యూ కెన్ అని చెప్పేసి. అందుకే మా ల్యాండ్ మట్టుకే మాది ఉన్నదండి. వీఆర్ నాట్ ఎంక్రోచింగ్ ఎనీ అదర్ గవర్నమెంట్ ల్యాండ్. అది నాలా అడ్డుని మొత్తం నింపాడండి ఈ కృష్ణమూర్తి, లడం కృష్ణమూర్తి అని ఈ డీలర్ ప్రధానమంత్రిగా. అది యువర్ క్వశ్చన్ ఇస్ ఆన్సర్డ్. కృష్ణమూర్తి గారు కూడా ఒక సూట్ దావా ఫైల్ చేసిండ్రు. ఇది గవర్నమెంట్ భూమి, పృథ్వీసేన్ రెడ్డి భూమి కాదు కాబట్టి వాళ్ళు ఇంటర్ఫేర్ కాకుండా ఈ ప్రెమిసెస్ మీద మాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఒక సూట్ ఫైల్ చేస్తే గౌరవనీయులైన ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇన్ఛార్జ్ జడ్జి గారు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేశారు. అంటే స్పెసిఫిక్గా చదువుతానండి. మా ఆర్గ్యుమెంట్ తర్వాత జడ్జి గారు రాసిన ఆర్డర్ అపాన్ మోషన్ మేడ్ అంటూ దిస్ కోర్ట్ డైరెక్టెడ్ ది రెస్పాండెంట్స్ అంటే పృథ్వీసేన్ రెడ్డి రెస్పాండెంట్ అంటే ఆర్ హియర్ బై టు మెయింటైన్ స్టేటస్ కో, అది ఎట్లుందో అట్లా ఉండాలి, యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది సూట్ విత్ రిగార్డ్ టు ది ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఫీచర్స్. అంటే ఈ భూమిలో ఏమేమైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అవి అట్లనే ఉండాలి. ఫీచర్స్ ఆఫ్ ది పిటిషన్ షెడ్యూల్ ప్రాపర్టీ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని స్పెసిఫిక్ డైరెక్షన్ గివెన్ బై ది హానరబుల్ కోర్ట్. దేర్ ఆఫ్టర్ దే ఫైల్ ఈపీ, వాళ్ళు ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేశారు. వాళ్ళకు కూడా ఇదే కోర్ట్ ఆర్డర్ రిమూవ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చింది. సో దేర్ ఈస్ ఏ టూ ఆర్డర్స్ పాస్డ్ బై ది హానరబుల్ కోర్ట్ against each other. So the ball is in the court, not here. So the parties playing in the court, not here. So we advise the parties to play in the court, not here. This is the order. He cannot interfere to remove the physical features as per the order of the honorable court. What is this? నిజానికి ఒక ఈపీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది పేర్లు పదార్థాలకు సంబంధించిన రసాయనిక పదార్థాలు. ఇక్కడ ప్రివెంటివ్ మేజర్ తీసుకోవాలి, ఫైర్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చుకోవాలి. ఈ ఆర్డర్ ఉన్నప్పుడు బెయిలీఫ్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే సేమ్ ఆర్డర్ రాసి అయ్యా మేము పోయే వాళ్ళకు మళ్ళీ కోర్టు నుంచి మన కోర్టు ఆర్డర్ ఉంది, ముట్టుకోవద్దని ఉంది, 2 ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము ఈపీని ఎగ్జిక్యూట్ చేయట్లేదు, కావున తదుపరి ఆదేశాలకు నిమిత్తం మేము వేచి చూడగలము అని ఆయన రిపోర్ట్ రాసి సబ్మిట్ చేయాలి. నోయింగ్ దిస్ అంటే తెలిసి కూడా పార్టీకి తెలుసు, వచ్చే బెయిలీఫ్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ శాంతి భద్రత భంగం కలిగించడానికి దాడులు చేస్తూ అన్సోషల్ ఎలిమెంట్స్ని పట్టుకొచ్చి ఈ దుర్మార్గమైన చర్యలు చేయడం ఇది ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం. ఇది మేము కోర్టులో కూడా అద్దాలు పట్టుకు మేము ముందు చూడండి డ్యామేజ్ చేసినట్టు ఆఫీస్ గ్లాసులు పగలగొట్టింది. మేము కూడా దీని మీద దావా ఫైల్ చేస్తున్నాం, నష్టపరిహారం ఫైల్ చేస్తున్నాం. ఈ ఇల్లీగల్ ఇంటర్ఫియరింగ్ వచ్చిన అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్, ది బాల్ ఇస్ ఇన్ ది కోర్ట్, సో దే కెన్ ప్లే ఇన్ ది కోర్ట్, నాట్ హియర్. లేదు అడిగినా సిఆర్ గారు ముందు, సిఆర్ గారు రమ్మని సిఆర్ చెప్పింది. ఇప్పుడు సిఆర్ అడగండి. ఇప్పుడు నేను అడిగినా సిఆర్ గారు ముందు మీరు ఎట్లా ఇంటర్ఫేర్ అయిందో అన్న, నాకు మీకు రైట్ లేదన్నా నేను సిఆర్ గారిని అంటే బెయిలిం నిలిచి అడిగిన మీరు ఎట్లా వచ్చిందో తీసుకొచ్చినట్టే నేను చెప్పలేదు, మీకు వీళ్ళు చెప్పలేదు సార్ అన్నాడు. మీకు ఎక్కడైనా ప్రొటెక్షన్ అన్న సిఏ గారు బెయిలిం ముందు అడిగిన నేను అడిగితే వీళ్ళు రమ్మరండి అన్నాడు. ఏం బెయిలిఫ్ ఎట్లా రమ్మన్నావు అన్న, నేను అడగలేదు సార్ మేము అన్న అన్నాడు. వాళ్ళు ఏంటంటే పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే శాంతి భద్రతలు ఏమైనా భంగం కలిగితే ఇంటర్ఫేర్ కావాలి, అంతేగాని వాళ్ళు వచ్చి రిమూవ్ చేసే రైట్ లేదు. ఇదే విషయాన్ని మేము సిఆర్ దృష్టిలో పెట్టాం కూడా. అరెస్ట్ చేయడమే ఇల్లీగల్ అండి, అరెస్టే ఇల్లీగల్.
అట్లా అరెస్ట్ చేస్తే సంబంధిత వ్యక్తుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది.